నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. అనంతపురం జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్యాంపెయినింగ్ నిర్వహించారు. అవినీతి మత మార్పిడులకు పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు అమిత్ షా. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకే పూర్తి ఆధిక్యం వస్తుందన్నారు. నేరస్తుల్ని అరికట్టడానికి, అవినీతిని అంతం చేయడానికి ఏపీలో పొత్తు పెట్టుకున్నామన్నారు. आंध्र की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे, तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है। इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है। शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं, लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है, तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना। గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలలో టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థి దువ్వాడపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూలపేట పోర్టు ప్రజల కోసం కాదు, ఓ వ్యక్తి కోసమేనని పరోక్షంగా ఆరోపణలు చేశారు. భవనపాడు పోర్టును మూలపేటకు తరలించే క్రమంలో తాను టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సంప్రదించలేదని ఫైర్ అయ్యారు. ప్రజలను సైతం సంప్రదింపులు చేయకుండా పోలీసులు దౌర్జన్యంతో భూములు లాక్కున్నారని ఆరోపించారు అచ్చెన్న. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎండలు సైతం లెక్క చేయకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నారు నేతలు. ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఎన్నికల ప్రచార జోరును పెంచారు. గ్రామాలను చుట్టేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ అభ్యర్థులు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నందలపాడు, గాంధీనగర్, పోరాట కాలనీ, టైలర్స్ కాలనీ, కాలువగడ్డ వీధులలో జేసీ అస్మిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు అస్మిత్ రెడ్డి. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయల మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, వ్యాపారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానంటున్నారు భరత్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నను సైతం లెక్క చేయకుండా బుగ్గర గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని కోరే నాయకుడు కావాలో, హామీలిచ్చి మాట తప్పేవారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు బుగ్గన. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం ప్రచారంలో స్పీడును పెంచారు. నీతికి అవినీతికి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. డోన్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాలన్నారు సూర్యప్రకాష్ రెడ్డి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి చేయలేని మాజీ ఎమ్మెల్యే ఉడా రాజశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఓటమి భయంతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు ఎదురు తిరుగుతున్నా ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఉడా రాజశేఖర్ రెడ్డికి ప్రజలు ఓట్లతోనే సమాధానం చెప్పాలన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. విజయనగరం జిల్లా దత్తిరాజేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్య.
కె కృష్ణాపురం, కె కొత్తవలస, చెరుకుపల్లి, ఎస్ చింతలవలస గ్రామాల్లో క్యాంపెయినింగ్ చేశారు. కూటమి మేనిఫెస్టోను బీజేపీ ఆమోదించలేదంటే ఆ మేనిఫెస్టోకు ఎంత విశ్వసనీయత ఉందో అర్థమవుతుందన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కూటమి మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దన్నారు అప్పందర్సయ్య. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పాచిపెంట మండలంలో తోటవలస, కేసలి, కోకిపెంట గిరిజన గ్రామాల్లో క్యాంపెయినింగ్ చేశారు సంధ్యారాణి. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. టీడీపీ, వైసీపీ పాలన చూసి విసిగిన జనం బీజేపీకి తలొగ్గి పని చేస్తున్నాయని అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు స్పందిస్తున్న తీరు ప్రజలు కోరుతున్న మార్పుకు నిదర్శనమన్నారు ఆయన. కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. 2 మార్లు అటు టీడీపీని చూశారు, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడటం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మాకు మార్పు కావాలి, ఈ 2 ప్రభుత్వాలను చూశాము, ఈ 2 ప్రభుత్వాలు కూడా కేవలం బీజేపీ ప్రభుత్వానికి తలొగ్గి పనిచేస్తూ ఉన్న ధర్మిల ఈరోజు ప్రజల వద్దకు మా సోదరి కానీ ఇక్కడ ఉన్న మా సోదరులు కానీ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే ఆలోచనల విషయంలో సానుకూలంగా స్పందించడం ఈరోజు ప్రజలు కోరుతా ఉన్న మార్పుకు ఒక సందేశం. 2 మార్లు అటు టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడటం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మాకు మార్పు కావాలి, ఈ 2 ప్రభుత్వాలను చూశాము, ఈ 2 ప్రభుత్వాలు కూడా కేవలం బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్నారు ఆయన. రిజర్వేషన్లకు మోడీ వ్యతిరేకమని ఆరోపించారు రాహుల్. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడబోతోంది అన్నారు. దేశంలో కులగణన కాంగ్రెస్ చేపట్టబోతోందన్నారు రాహుల్. जो सरकार में इन्होंने चलाई है ये रिजर्वेशन हटाना है. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है इसको हम हटा देंगे. परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है उसको हटा देंगे, क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है. नरेंद्र मोदी ने आज तक ఈ నెల 9 లోపు లబ్ధిదారులకు రైతు బంధు పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు కాలేదని కేటీఆర్ అంటున్నారని అన్నారు. కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే తెలుస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాములవారి. హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళిసై ప్రచారంలో పాల్గొన్నారు.
జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు తమిళిసై. విపక్షాలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారని ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారమన్నారు. Telangana and I enjoy the presence here and I want we all want our honorable Prime Minister to be the Prime Minister again. Third time he will be the Prime Minister. So other parties, whether the people vote for Congress or BRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి జూపల్లి. వైన్ షాప్స్ నుంచి టిఫిన్ సెంటర్, ఐరన్ షాపుల వరకు ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. బోండాలు వేస్తూ, రొట్టెలు చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు మంత్రి జూపల్లి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి. బీజేపీ ఎంపీ అరవింద్ కు మాట్లాడడం చేతకాదన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మోడీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అరవింద్ ఎవరని క్వశ్చన్ చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ 370 ఆర్టికల్ పై పార్టీ విధానమే తన విధానమన్నారు. అరవిందేగా నేనే కానీ చెప్పంటున్నా. ఆయన వ్యక్తిగత ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వ్యక్తిగత ఉండాలి. అధీనం గురించి మాట్లాడమని చెప్పాలి. అభివృద్ధి గురించి మాట్లాడు చేత కాదు. కానీ మోడీ గారి ఆలోచన విధానం ఈయనెవడే చెప్పడానికి? ఆయన చెప్పే ఆలోచన విధానం ఎవరిది? మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పంటున్నా. మోడీ గారి ఆలోచన విధానం అందరికీ కనబడబట్టే మత విద్వేషాలు తెచ్చగొట్టాలని చెప్పని నువ్వు అదే చెప్తున్నావు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సాయితిరెడ్డి. నల్గొండ నియోజకవర్గంలో శానంపూడి ప్రచారం నిర్వహించారు. పదేళ్ల కాలంలో బీజేపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ క్యాంపెయినింగ్ చేశారు శానంపూడి సాయితిరెడ్డి. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే నల్గొండలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది నిజం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది సత్యం. దానికి భయపడే అందరూ కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను వచ్చేటప్పుడు ఇందాకనే హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? మేము డెవలప్ చేస్తాం, అందుకే మీరు రఘువీర్ రెడ్డికి ఓటేయాలా అన్నారు. 5 సంవత్సరాలు ఎంపీ గుండి 7 సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఇన్ఛార్జి గుండి ఎంపీని గెలిపించుకుంటాడంట. ఇది చూడండి ఎట్లుందో. మీరు ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎర్రగడ్డలో వాసవి అపార్ట్మెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని మోడీ రాకముందు దేశం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు సరిచూసుకోవాలి అన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. 3వ మోడీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ అనేది మన హక్కు, కానీ ఓటింగ్ వేయడం అనేది మన బాధ్యత అని చెప్పారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఆయన ప్రధానమంత్రి కాకముందు దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈరోజు ప్రధానమంత్రి అయినాక దేశ పరిస్థితి ఏ రకంగా, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీ ఏ రకంగా ఉంది, ఉగ్రవాదము, తీవ్రవాదము, బాంబు పేలుళ్ళు ఏ రకంగా ఉండేది, మాఫియాలు ఏ రకంగా ఉండేది, దేశం అంతా అవినీతి ఏ రకంగా లక్షల కోట్ల కుంభకోణాలు జరిగేది. ఈరోజు ₹1 అని అవినీతి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు బండి సంజయ్. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ప్రత్యర్థి పార్టీల తీరును ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అన్నారు. 2 పార్టీలను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలన్నారు బండి సంజయ్. నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్ అన్నారు. మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2వ ప్లేస్ కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు.
కూడా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకున్న ఆయనే అన్నీ నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పు ప్రచారం చేస్తున్నాడు. ఇలా సికింద్రాబాద్ సెయింట్ ఆండ్రూస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ దాంట్లో పాల్గొన్నారు. చర్చి ఫాదర్ని కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. చర్చి ఆవరణలో పలువురిని కలిసి ముచ్చటించడంతో పాటు ఈసారి తనకు మద్దతునివ్వాలని కోరారు. అన్ని మతాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు దానం నాగేందర్. ఈసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు అన్ని చోట్ల బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత ఎలా జరుగుతున్న ఎన్నో రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్లో కానీ లేకపోతే యూపీలో కానీ లేకపోతే గుజరాత్లో కానీ ఎవరు కూడా మైనార్టీస్ బతికేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఆయన కుటుంబమే అభివృద్ధి చెందిందని విమర్శించారు కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. కేసీఆర్ కుటుంబం భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసి కేసీఆర్ కూతురు జైలుకెళ్లారని అన్నారు కడియం. రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, స్వయంగా కేసీఆర్ బిడ్డ మహిళ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉండడంతో ఇంకా ఈ అవినీతికి నిలయమైన కేసీఆర్ కుటుంబంలో నడవలేను అని భావించి